ఇచ్చిన హామీ ప్రకారం అర్హులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతుల కళ్లలో వెలుగు చూసి బీఆర్ఎస్ బీజేపీ నిప్పులు గక్కుతున్నాయని అన్నారు. ఇప్పుడు వరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు చేశాము. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా చేస్తామని చెప్పాము. దానికి షెడ్యూల్ ప్రకటిస్తాం. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ విష ప్రచారం చేస్తున్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 22 లక్షల మందికి రుణమాఫీ చేశామన్నారు. మరో 20 లక్షల మందికి రైతుల రుణమాఫీకి సంబంధించిన షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామన్నారు. ఈ తరహాలో దేశంలో ఎక్కడైనా అమలు చేశారా అని బీజేపీ బీఆర్ఎస్లను ప్రశ్నించారాయన. రుణమాఫీ నిబంధనలో కొత్తగా ఎలాంటి మార్పు చేయలేదన్నారు. రైతుల కళ్లలో వెలుగు చూసి విపక్షాలు నిప్పులు కక్కుతున్నాయని విమర్శించారు. అడు కావాలని మాట్లాడితే నేను చెప్పలేను. అధికారం పోయిందని ఒకళ్ళు, అధికారం కావాలని ఒకళ్ళు మాట్లాడుతున్నారు. మేము రైతుల కోసం చేస్తున్నాం. 10 నెలల్లోనే వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూసి వీళ్ళు నిప్పులు కక్కుతూ ఉంటే నేనేం చేస్తా? రైతులు సంతృప్తిగా ఉన్నారు, చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సూచన మేరకు గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 95 ఆర్టీలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి చర్యలు చేపట్టారో అర్జీదారుడితో పాటు గాంధీ భవన్కు వివరాలు అందించాలన్నారు.